ఇప్పుడు చాలామంది కామన్ పీపుల్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది అంటే డాక్టర్స్ అంటే మనీ మైండెడ్తో ఉంటారు, లేదంటే వాళ్ళు మనీ కోసమే ఇవన్నీ చేస్తారు, మనీ కోసం ఐసీయూలో ఎక్కువ రోజులు పెట్టారు. ఎస్పెషల్లీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు కామన్ పీపుల్ థాట్ ఇలా ఉంటుంది. నిజంగా అసలు కార్పొరేట్ సెక్టర్స్లో అలా జరుగుతుందా? నీ ఒపీనియన్ ఏంటి? మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ ఏవి కూడా అలా చేయరండి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక పేషెంట్ మంచిగా రికవర్ అవుతేనే ఇప్పుడు బిజినెస్ పరంగా మైండ్తో ఆలోచిస్తున్నారు ఈ డాక్టర్ ఆర్ ఈ కార్పొరేట్ హాస్పిటల్ అని అంటది. సరే, వాళ్ళు అనుకున్నట్టే అనుకుందాము. ఇప్పుడు ఆ పేషెంట్ రికవర్ అయితేనే ఆ డాక్టర్కి మంచి పేరు వస్తుంది, ఇంకొక 10 మంది వస్తారు. ఒకవేళ ఆ పేషెంట్ రికవర్ అవ్వకుండా బ్యాడ్ అయ్యారు, ఫ్యామిలీతో సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, ఇంకా పేషెంట్స్ రారు కదా. పోనీ అట్లా చూసినా కూడా ఒక డాక్టర్కి పేషెంట్స్ తొందరగా రికవర్ అవ్వాలి, మంచే జరగాలి అనే ఉంటుంది కదా. దట్ ఈస్ ద వే. సెకండ్ థింగ్, కార్పొరేట్ ఒక బిగ్ హాస్పిటల్ దృష్ట్యా మాట్లాడుకుంటే ఏంటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్స్లో దే హ్యావ్ చాలా ఫెసిలిటీస్, అడిషనల్ ఫెసిలిటీస్. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళింది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మ్యాన్ పవర్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా, డైలీ తీసుకోవాల్సిన క్లీన్లీనెస్ ప్రోటోకాల్స్ పరంగా చాలా అవసరం పడుతుంది అనమాట. సో దానివల్ల కాస్ట్ బర్డన్ పెరుగుతుంది. బట్ సెకండ్ థింగ్, ఈవెన్ దో ఎవ్రీ కార్పొరేట్ హాస్పిటల్ మెయింటైన్స్ ట్రాన్స్పరెన్సీ. ఈ రోజు కూడా సడన్గా ఒక పేషెంట్ ఫ్యామిలీ వచ్చి, మా పేషెంట్ పలానా పేషెంట్ ఐసీయూలో ఉన్నారు, మాకు అన్ని రిపోర్ట్స్ కావాలంటే దే హ్యావ్ రైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ రిపోర్ట్. మాకు ఒక సమ్మరీ కావాలి అంటే దే హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ టు దట్ సమ్మరీ అండ్ కేస్ రిపోర్ట్. అవన్నీ వాళ్ళు తీసుకొని ఎక్కడైనా వేరే డాక్టర్స్ ఎక్కడైనా చూపించవచ్చు. సో అంత ట్రాన్స్పరెంట్గా చేయాలి అనుకున్నప్పుడు కరెక్ట్గానే చేయాలి కదా. సో ఎట్లా పడితే అలా చేస్తే ట్రాన్స్పరెంట్గా చూపించలేం కదా. అండ్ ప్రతి చేసిన టెస్ట్ కూడా వాళ్ళ బిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎక్స్ట్రా టెస్ట్ చేసుంటే వాళ్ళకి ఇవ్వలేదు అనుకోవడానికి లేదు, మళ్ళీ వాళ్ళ బిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ప్రతి చోట ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఓకే. బట్ ఈ చిన్న ఆర్గ్యుమెంట్ ఎక్కడ వస్తుంది అంటే, ఎవరో ఒకరో ఎక్కడో ఒక చిన్న సిచ్యువేషన్ ఫేవరబుల్గా జరగకపోవడం వలన ఆ సిచ్యువేషన్ వస్తుందని అనిపిస్తుంది. అంటే వాళ్ళకి పాజిటివ్ ఎగ్జాక్ట్లీ పాజిటివ్ అవుట్కమ్ రాకపోవడం వల్ల కూడా ఆ ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో హ్యూమన్ సైకాలజీ ఆల్వేస్ థింక్స్ ఇట్ లైక్ దాట్. బట్ ప్రతి పేషెంట్ పాజిటివ్ అవుట్కమ్ కావాలని పోరాడతాము, వస్తాడని గ్యారంటీ ఇవ్వలేం కదా.